నార్సింగ్ లో మరో డ్రగ్స్ కేసు బయటపడింది. టాలీవుడ్ హీరో ప్రేయస్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి వద్ద నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. ఈ డ్రగ్స్ గోవా నుంచి తీసుకువచ్చినట్లుగా సమాచారం. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సాయంత్రం మన నార్సింగ్ పిఎస్ పరిధిలో ఒక మహిళ అంటే డ్రగ్తోని ఉన్నదన్న విషయం తెలుసుకొని మన నార్సింగ్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఐ మురళి గారు ఆధ్వర్యంలో ఒక రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ మహిళ వద్ద నుంచి ఒక 4 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనపరుచుకున్నాం. దీన్ని తీసుకొచ్చి మనం దాని వర్త్ దాదాపు ఒక 48,000 to 50,000 వరకు ఉంది. దానిపై మనం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దాన్ని ఒక యూనిత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చినట్టుగా అతను చెప్తుంది. దానిపై మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అదేమన్నా ఉంటే కాల్ డాటా చూసి వెరిఫై చేసి చూస్తాం. ఎందుకంటే మనం అంటే ఆ లైన్లో మనకి ఇంతవరకేం అంటే క్లియర్ అవ్వలేదు. మనకు ఇప్పుడు యూనిట్ రేట్ అదుపులోకి వస్తే కానీ తెలుస్తుంది. అదే 4 గ్రామ్స్ ఎండిఎంఏ, ఒక సెల్ ఫోన్, అదేవిధంగా ఒక ల్యాప్టాప్ సీజ్ చేస్తాం. ట్యాబ్ తీసుకొని ఇప్పుడు ఎనాలిసిస్ చేసి చెప్తాం మళ్ళీ ఫర్దర్గా. ఇక్కడే మన కోకపేట నార్సింగ్ శివర్లో ఆమె దగ్గర క్యారీ చేస్తుంది. అంటే 4 గ్రాముల చిన్న క్వాంటిటీ. హైదరాబాద్ నార్సింగ్ లో మరో డ్రగ్స్ కేసు బయటపడింది. టాలీవుడ్ హీరో ప్రేయస్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే యువతి వద్ద నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. ఈ డ్రగ్స్ గోవా నుంచి తీసుకువచ్చినట్లుగా సమాచారం ఉంది. ఇక ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, అసలు ఈ పట్టివేత పోలీసులు ఏ విధంగా కొనసాగించారు, అదే విధంగా ప్రస్తుతం దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల వేట అయితే మాత్రం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మాదాపూర్ ఎస్ఓటీ అదేవిధంగా నార్సింగ్ పోలీసులు కోకాపేటలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నటువంటి లావణ్య ఇంట్లో కొన్ని 4 గ్రాములు గంజాయి డ్రగ్స్ దొరికింది అని చెప్పేసి రైడ్స్ చేయడం, దాంతో పాటు లావణ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ కేసుకి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? మనకు నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పదంగా ఉందని చెప్పి నిన్న సాయంత్రం నాకు సమాచారం రావడం జరిగింది. దానిపై మన పోలీసులు వెళ్ళి రైడ్ చేసి తనిఖీ చేయగా తన వద్ద ఒక 4 గ్రాముల ఎండిఎంఏ అనే ఒక డ్రగ్ను మనం స్వాధీనపరుచుకున్నాం. దానిపై ప్రొసీజర్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆమె నుంచి వచ్చిన వివరాలు ఏంటంటే ఒక వ్యక్తి యూనిత్ రెడ్డి అనే ఒక వ్యక్తి తనకు సప్లై ఇచ్చిందని చెప్పేది. దానిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఏదైతే ఆమెకి ఎట్లా వచ్చింది ఏదైనా కూడా మొత్తం అనాలిసిస్ చేస్తుంది. సార్, టాలీవుడ్కి సంబంధించినటువంటి యువ హీరో గర్ల్ ఫ్రెండ్గా కూడా తెలుస్తుంది. ఏమన్నా టాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా లింక్లు ఉన్నాయా సార్? మనకి అట్లాంటిది ఇప్పటిదాకా నోటీస్ రాలేదు. ఫర్దర్గా ప్రోబ్లో ఏమైనా తెలిస్తే దాన్ని బట్టి చూస్తాము. దీనిపై మనం డ్రగ్ స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా అమ్మాయి సెల్ ఫోన్ కానీ అదేవిధంగా ట్యాబ్ కూడా స్వాధీనపరుచుకున్నాం. దాంట్లో ఎక్కడన్నా మనకు క్లారిటీ వస్తే దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. సార్, అంటే ఈ దర్యాప్తులో అసలు ఎవరెవరు ఉన్నారని తెలిసింది. ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారంట? ఇప్పుడు ఆమెకు యూనిత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిందని చెప్పింది కాబట్టి అక్కడ వస్తే కానీ మనకు పూర్తి వివరాలు వేస్తే ఫర్దర్ కూడా ఆమెను కస్టడీ తీసుకొని మళ్ళీ విచారణ చేస్తాం. అంటే దాంతోపాటు అసలు మీకు ఎప్పుడు అంటే గతంలో ఏమన్నా ఇలాంటి ఫిర్యాదులు ఏమన్నా వచ్చాయా, లేకపోతే ఫస్ట్ టైం ఆమె డ్రగ్స్ని తీసుకుందా మీరు పట్టుకున్నప్పుడు, లేకపోతే కేవలం అమ్మడానికా, లేకపోతే తను వాడుకోవడానికి తెచ్చినట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్? అంటే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం ఆమె వాడుకోవడానికి తెచ్చినట్టే మనకు అర్థమవుతుంది. దాంట్లో ఇంకెవరికన్నా అమ్మినట్టు తెలుసు. అంటే మళ్ళీ ఫర్దర్ కూడా సప్లర్ కింద కూడా మనం. అంటే సార్, ఇప్పటికే ఆ డ్రగ్స్కి సంబంధించి గోవా నుంచి వినీత్ రెడ్డి తెచ్చాడు అని అంటున్నారు. అందులో వాస్తవం ఏముందా? వినీత్ రెడ్డిని అదుపులోకి ఏమైనా తీసుకున్నారా? వినీత్ రెడ్డి ఇంకా దొరకలేదు. మనం అదుపులోకి తీసుకున్న తర్వాత మనం ఫర్దర్ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు లావణ్య ఎక్కడ ఉంది? కోర్టుకు పంపడం జరిగింది. చూస్తున్నాం కదా, ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కోకాపేటలో అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు లావణ్య అనే వ్యక్తిని. తనకి సంబంధించి ఉప్పర్పల్లి కోర్టులో కూడా కొద్దిసేపటి క్రితమే ప్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే ఈ లావణ్యతో పాటు కొంతమంది వినీత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కొంతమంది గోవా నుంచి ఈ డ్రగ్స్ని తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్లు, ప్రస్తుతం లావణ్య మాత్రమే ఈ డ్రగ్స్ని తీసుకుంటున్నట్లయితే పోలీసుల విచారణలో జరిగింది. ఫర్దర్గా అసలుకి ఇంకా లింక్స్ ఎవరెవరు ఉన్నారు? ఎందుకంటే ఇప్పటికే కీలకంగా ఈ కేసుకి సంబంధించి తెలంగాణ పోలీసులు ఓవరాల్గా స్టేట్లో ఎక్కడా కూడా
డ్రగ్స్ అనే మాట వినపడొద్దు అని చెప్పేసి పూర్తి స్థాయిలో వీటిని నిర్మూలించడానికైతే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ డ్రగ్స్ని పట్టివేత చేయడంతో పాటు ఎవరైతే డ్రగ్స్ని వాడుతున్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా గోవా నుంచి ఈ డ్రగ్స్ అనేది సరఫరా అవుతున్నట్లు తెలుస్తుంది. అటు వినీత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత ఫర్దర్గా విచారణలు అసలు ఎవరెవరు ఉన్నారు చైన్ సిస్టమ్, ఎందుకంటే గతంలోనే చూసాము అటు టాలీవుడ్కి సంబంధించి అనేక మంది హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, బాలీవుడ్కి సంబంధించినటువంటి అనేక మంది డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి నేపథ్యం చూసాము. వాళ్ళు విచారణకి హాజరైనప్పటికీ ఆ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కేసు పూర్తి అవడం కానీ లేకపోతే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ రావడం కానీ ఎలాంటివి జరగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలుతీరినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి నుంచి ఎక్కడా కూడా డ్రగ్స్ అనే మాట వినిపించకూడదు, అలాగే డ్రగ్స్ తీసుకున్న వారి పట్ల అయితే పూర్తిగా చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అటు పోలీసులు వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం డ్రగ్స్ని నిర్మూలించడానికి, అదేవిధంగా డ్రగ్స్ వాడుతున్న వాళ్ళపై పూర్తిగా చర్యలు తీసుకోవడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తూ కొత్త టెక్నాలజీగా, అంటే ఎందుకంటే ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి డ్రగ్స్ని పూర్తిగా నిలిపివేయడానికి ఆ బార్డర్స్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు పహారా వేస్తూ ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాదే కాకుండా 3 కమిషనరేట్, అటు సైబరాబాద్ కావచ్చు, అదేవిధంగా మూడు కమిషనరేట్ పరిధిలో కూడా అటు సిపిలు కావచ్చు, ప్రత్యేకించి ఎస్ఓటీలు ఎక్కడికక్కడ కూడా డ్రగ్స్ ఎక్కడైతే వాడుతున్నారో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెంటనే రంగంలోకి దిగి డ్రగ్స్ వాడుతున్న వాళ్ళ పట్లే కాకుండా ఒక చైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ చైన్ సిస్టమ్ని పూర్తిగా బ్రేక్ చేయడానికి, ఎందుకంటే నిన్ననే చూసాము రామంతపూర్లో కూడా చాక్లెట్స్ రూపంలో డ్రగ్స్ని అనేది చిన్నపిల్లలకు కూడా అంటే ఉపయోగించే విధంగా 2-3 రూపాయలకి అమ్మి తర్వాత వాళ్ళ డ్రగ్స్ ఎడిక్ట్గా తయారు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నంలో ఈ డ్రగ్స్ మాఫియా అనేది పూర్తి స్థాయిలో పహారా వేసిందనే చెప్పుకోవచ్చు. ఆ పహారా వేసినటువంటి వాళ్ళందరికీ కూడా అటు డ్రగ్స్ పెడ్లర్స్కి కావచ్చు అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా తరిమి కొట్టే విధంగా అయితే మాత్రము పోలీసులు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి అటు లావణ్య సినీ హీరో గర్ల్ ఫ్రెండ్గా తెలుస్తుంది. ఆ సినీ హీరో ఎవరు, అదేవిధంగా ఆ హీరో వెనుక ఉంది ఎవరు, బాలీవుడ్ టాలీవుడ్లో ఏమైనా లింక్స్ ఉన్నాయా, వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఉప్పర్పల్లి కోర్టులో లావణ్యాన్ని ప్రొడ్యూస్ చేశారు కాబట్టి తదనంతరం కూడా ఒకవేళ వినీత్ రెడ్డి కానీ దొరికినట్లయితే మాత్రం వినీత్ రెడ్డికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళు కేవలం డ్రగ్స్ మాత్రమే తీసుకుంటున్నారా, లేదు అని అంటే డ్రగ్స్ పార్టీలు కూడా ఏమైనా నిర్వహిస్తున్నారా అనే దానిపై అయితే పూర్తిగా విచారించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.